ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత యువకుల శిరోముండనం కేసు చిక్కుముడి వీడింది. దాదాపు 170 సార్లు వాయిదాల అనంతరం శిరోముండనం నిందితులకు శిక్ష పడింది. అయితే ఈ కేసులో తమకు పూర్తిగా న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా ఈ తీర్పు దళితుల మనోధైర్యాన్ని దెబ్బతీసిందని, బాధితులకు పూర్తి న్యాయం కోసం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని దళిత సంఘాలు చెబుతున్నాయి. శిరోముండనం కేసుకు సంబంధించి ఎట్టకేలకు తీర్పు విడుదలైంది. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ, మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులకు విశాఖ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం 18 నెలల జైలు శిక్ష విధించింది. అలాగే 2.5 లక్షల జరిమానా విధించారు. ఆయనతో పాటు మరికొందరికి కూడా శిక్ష ఖరారైంది. 1996 డిసెంబర్ 29న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన 5 దళిత యువకులను చిత్రహింసలకు గురిచేసి 2కి శిరోముండనం చేశారు. అప్పట్లో ఈ సంఘటన తీవ్ర దుమారం రేకెత్తించింది. ఈ ఘటనపై అప్పటి జిల్లా ఎస్పీ నేరుగా వెంకటాయపాలెం గ్రామం వెళ్లి 1997 జనవరి క్రైమ్ నెంబర్ 1/1997 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శిరోముండనం బాధితులు కోటి చినరాజు, దడాల వెంకటరత్నం, చిత్రహింస బాధితులు చల్లపూడి పట్టాభిరామయ్య, పువ్వల వెంకటరమణ, కనికెళ్ల గణపతిగా తేల్చారు. వీరిలో పువ్వల వెంకటరమణ మరణించారు. అలాగే శిరోముండనం ఘటనలో నిందితులుగా 10 మందిని నిర్ధారించారు. వీరిలో ప్రధాన ముద్దాయిగా అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ వెంకటాయపాలెం గ్రామానికి చెందిన తోట త్రిమూర్తులు మరో 9 మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తోట త్రిమూర్తులను అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించగా ఆయన 87 రోజులు రిమాండ్ ను అనుభవించారు. ఈ కేసులో మొత్తం 24 మందిని సాక్షులుగా విచారించారు. వీరిలో 10 మంది వివిధ కారణాలతో చనిపోయారు. ఇదిలా ఉంటే 1998లో అప్పటి ప్రభుత్వం శిరోముండనం కేసును కొట్టివేస్తూ జీవో జారీ చేసింది. దీనిపై బాధితులు హైకోర్టును ఆశ్రయించడంతో కేసు మళ్లీ కొనసాగింది. తిరిగి 2000 సంవత్సరంలో పుట్టుస్వామి కమిషన్ నివేదిక ఆధారంగా ఈ కేసు నుంచి తోట త్రిమూర్తుల పేరు మాత్రమే తొలగిస్తూ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. దీనిపై బాధితులు హైకోర్టును ఆశ్రయించడంతో 2008లో కేసు రీఓపెన్ అయింది. అయినా కేసు నిర్వీర్యం అవుతున్న సమయంలో బొజ్జతారకు 2015లో మాండమస్ రిట్ వేసి కేసు రీఓపెన్ చేయడంతో విశాఖ ప్రత్యేక కోర్టులో వాదనలు జరుగుతూ వస్తున్నాయి. ఈ కేసు 2019 నాటికి 146 సార్లు వాయిదాలు పడ్డాయి. మొత్తం 170 వాయిదాల అనంతరం ఈ కేసులో ఎట్టకేలకు తీర్పు విడుదలైంది. శిరోముండనం కేసు తీర్పుపై బాధితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు పూర్తిగా న్యాయం జరగలేదని అంటున్నారు. ఈ కేసు 1996 డిసెంబర్ 29 జరిగింది. అప్పటి నుండి ఇప్పటివరకు 28 సంవత్సరాలు గడిచింది, కానీ పూర్తి న్యాయం అయితే జరగదు. మాకు ఈ అరకొర వచ్చిన తీర్పు మాకు న్యాయం జరిగినట్టు అనిపించలేదండి. అందు కాబట్టి ఈ కేసు ఇంకా ఎక్కువ శిక్ష పడితే బాగుండని నాకు అనిపిస్తుంది. ముందు 5 సంవత్సరాలని ప్రకటించిన శిక్ష మళ్ళీ 18 నెలలు వేయడం కొంచెం బాధ అనిపిస్తుంది. దీనికి పూర్తి న్యాయం మాకు జరగదు కాబట్టి మేము హైకోర్టుకి వెళ్ళే అవకాశం లేదు. మాకు తోట త్రిమూర్తుల ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయడంతో పాటు మండపేట అసెంబ్లీ టికెట్ ను రద్దు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ తీర్పు దళితుల మనోధైర్యాన్ని దెబ్బతీసిందని, బాధితులకు పూర్తి న్యాయం కోసం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటున్నారు. ఇంత తేలిగ్గా తీర్పు వద్దని చెప్పి ఇక్కడ ఎవరు అనుకోలేదు. ఈ తీర్పు దళితులకి చట్టం పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని దెబ్బతీసింది. నువ్వు కాదని చెప్పాలంటే ఏదో కొద్దిగా ఒక చూది మనంత అవకాశం ఏదైనా దళితులకు ఉంటుందేమో ఈ చట్టంలో ఉన్నంతేమో తప్ప పూర్తిగా బాధితులకు న్యాయం చేసేలా లేదు. ముద్దాయి ఈ రోజు నుంచి నేరస్తుడు అతను కోర్టులో. అతను నైతిక బాధ్యత వహించి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. ప్లస్ అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ జగనన్న ఇమీడియట్గా మీరు కూడా నైతిక బాధ్యత వహించి ఓ నేరస్తుడికి ఎమ్మెల్సీగా కొనసాగించే హక్కు ఉండదని చెప్పేసి మీరు రీకాల్ చేయవలసిందిగా జగనన్నని మేము కోరుతున్నాం. రెండోది, ఈ నేరస్తుడిని రేపు ఎలక్షన్లో మండపేటలో అభ్యర్థిగా పోటీ చేసే హక్కు లేదు నేరస్తుడు. మరి ఎన్నికల సంఘం తగు చర్య వెంటనే తీసుకుని ఇతన్ని ఈ నేరస్తుడిగా పరిగణించి ఇతన్ని పోటీ నుంచి తప్పించవలసిందిగా కోరుతున్నాం. అయితే శిరోముండనం కేసులో సస్పెన్షన్ ఆఫ్ జడ్జిమెంట్ కోసం కోర్టులో తోట త్రిమూర్తులు సహా నిందితులు అప్పీల్ చేశారు. వీరి అభ్యర్థన మేరకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 28 సంవత్సరాలుగా ఈ కేసు నడుస్తోందని, న్యాయపరంగా ఇచ్చిన తీర్పుని గౌరవిస్తున్నానని తోట త్రిమూర్తులు తెలిపారు. తనకు వ్యక్తిగతంగా జరిగిన అన్యాయంపై హైకోర్టులో అప్పీల్ చేస్తానని అన్నారు. ఆ కోర్టులో తప్పకుండా తనకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని చెప్పారు. తాను కేసులో నిర్దోషిగా బయటకు వస్తాననే నమ్మకం తనకుందన్నారు.
రాజకీయంగా కొంతమంది ఈ కేసును ఆసరాగా తీసుకుని తనపై విమర్శలు చేశారని మండిపడ్డారు.